అల్లు అర్జున్ గారు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారి విగ్రహం మైనపు బొమ్మ దుబాయ్‌లో పెట్టారు. అంటే సౌత్ నుంచి ఫస్ట్ వ్యక్తి నిజంగా ఒక ఇండస్ట్రీ పర్సన్‌గా మీరెలా ఫీల్ అవుతున్నారు దీనికి సంబంధించి? ఏవండీ బొమ్మలు పెట్టినంత మాత్రాన, ఇంకోటి పెట్టినంత మాత్రాన అంటే ఒక గౌరవంలాగా నో. నో. చూస్తున్నారు. గౌరవం కాదు. హ్మ్. ఆయనంతట ఆయన ఇండివిడ్యువల్‌గా ఆయన ఒక 'పుష్ప' నుంచి టాప్ వైస్ ఆల్రెడీ మొత్తం నేషనల్ స్టార్ చేసుకున్నాడు. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. హ్మ్. అంతకన్నా మరి గొప్ప వ్యక్తి గ్లోబల్ స్టార్ అయ్యాడు కదా! 'రామ్ చరణ్' గారి బొమ్మ ఎందుకు పెట్టలేదు? హ్మ్. ఉదాహరణకి. ఇక్కడ ఇయన్నీ బొమ్మలు ఎవరు పెట్టారు, ఎవరు పెట్టలేదు అనేది కాదు. ఈస్ ద గ్లోబల్ స్టార్ అండ్ 'రామ్ చరణ్' హ్మ్. అండ్ నేషనల్ స్టార్ అండ్ పాన్ ఇండియా స్టార్ ఈస్ అల్లు అర్జున్. ఆయన ఇండివిడ్యువల్‌గా ఎదిగాడు. ఆయన్ని అభినందించాలి. ఆయన ఇండివిడ్యువల్‌గా ఎదిగాడు. 'రామ్ చరణ్' గారు అభినందించాలి. 'రామ్ చరణ్' గారు వాళ్ళ తండ్రిని చూసో, మా తండ్రిని పెట్టుకొని చేయలేదు. ఆయన యాక్టింగ్‌లో మొత్తం టోటల్‌గా ఒక రంగస్థలం అవ్వచ్చు, ఒక 'త్రిబుల్ ఆర్' అవ్వచ్చు. ఆయన క్యారెక్టరైజ్ రోజు రోజుకి పెంచుకుంటూ వచ్చాడు ఒక మగధైర్యం నుంచి. హ్మ్. అలాగే ఆయన కూడా ఒక మొత్తం టోటల్‌గా ఒక గంగోత్రి నుంచి ఇప్పుడు దాకా డిఫరెంట్ క్యారెక్టర్స్ అలా వైకుంఠపురం అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ ఒక 'పుష్ప' అవ్వచ్చు, హ్మ్. డిఫరెంట్ మూవీస్ చేసుకుంటూ వచ్చాడు. హ్మ్. ఒక 'నా పేరే సూర్య' అవ్వచ్చు, కొన్ని ఫ్లాప్‌లు అవ్వచ్చు, కొన్ని హిట్లు అవ్వచ్చు. హ్మ్. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ నేను అల్లు రామలింగ గారి మనవన్ని కాదు, నేను అల్లు అరవింద్ గారి కొడుకుని కాదు. ఈజ్ ఇండివిజువల్ స్టార్. అంటే ఆయన ఇండివిజువల్‌గా ఆయన ఫ్యాన్స్‌ని చేసుకొని ఆయన ఇండివిజువల్‌గా ఆయన పెరిగారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇండివిజువల్‌గా పెరిగారు. ఓకే. నందమూరి తారక రామారావు గారు మనవడు అవ్వచ్చు, బాలకృష్ణ గారికి కొడుకు అవ్వచ్చు. కానీ ఇండివిడ్యువల్‌గా కొంతమంది ఇండివిడ్యువల్‌గా పెరిగినప్పుడు అలా అభినందించాలి. బొమ్మ పెట్టారని చెప్పేసి మనం సంతోషపడడం, ఇంకోళ్ళు బొమ్మ పెట్టలేదని చెప్పేసి ఆయనే గొప్ప వ్యక్తి కాదు. సినిమా ఇండస్ట్రీలో హ్మ్. అందరూ గొప్ప వ్యక్తులే. నందమూరి తారక రామారావు, ఏఎన్నార్ గారు ఎంత గొప్ప వ్యక్తో, ఇప్పుడున్న అందరూ ఆర్టిస్టులు చాలా గొప్ప వ్యక్తులు, చాలా మర్యాద తెలిసిన వాళ్ళు, చాలా ఆలోచన తెలిసిన వాళ్ళు, చాలా చక్కగా సినిమా నిర్మాతలు ఇప్పుడు అర్థం చేసుకునే వ్యక్తులు. కనుక అందరూ కూడా మంచివాళ్ళే. అందరూ చక్కగా అందరు బొమ్మలు పెట్టాలని నేను కోరుకుంటా దుబాయ్‌లో. అందరు బొమ్మలు గ్యాలరీలో పెట్టి మొత్తం టోటల్‌గా అందరినీ ఒక మ్యూజియంలో చేయాలని కోరుకుంటాను తప్ప, ఒక బొమ్మ పెట్టారు కానీ ఈయన పొగడ్డం, ఈయన తగ్గమాలు పెట్టలేదని చెప్పేసి కించపరచడం ఉండకూడదు. ఇట్స్ ఎ వెరీ స్టార్. ఆయన అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఇండివిజువల్‌గా పెరిగినందుకు, అలాగే 'రామ్ చరణ్' గారు గ్లోబల్ స్టార్‌గా పెరిగినందుకు అభినందిస్తున్నాను. ఇద్దరిని కూడా అభినందిస్తున్నా. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా టాప్. మీరు 'త్రిబుల్ ఆర్'లో చూస్తే టాప్ లెవెల్‌కి వెళ్ళిపోయారు. ఆ సాంగ్, ఆ యాక్టింగ్ ఎవరు చేయలేరు. అలాగ ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ ఎప్పుడైతే వెళ్తున్నారో ఆర్టిస్టులకి ఇండివిజువాలిటీగా పెరుగుతుంది మనకి. మనం పలానా వాళ్ళం కాదు. జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు. నందమూరి తారక రామారావు గారు మనవడు అని చెప్పట్లేదు.